హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చేంజ్ గురు రిచ్కేస్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకొని వచ్చిన. ఏంటంటే మన సిమెస్ కంట్రోల్ మీద గ్రూవింగ్ సైకిల్ ప్రోగ్రామ్ ఎట్లా రాస్తారు. ఆల్రెడీ మనం ముందు వీడియోలో మాట్లాడుకున్న ఈ గ్రూవింగ్ సైకిల్ ఎట్లా కాల్ చేస్తారు, దాని ఆప్షన్ మనం ఎట్లా ఫిల్ చేస్తారు. ఈ రోజు మనం ప్రోగ్రామ్ రాసి చూపిస్తా, మనకి కంప్యూటర్ లో గ్రూ ఎట్లా కొడతారు. ఓకే, వీడియో లాస్ట్ లో చూడండి. వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి. ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే గ్రూవింగ్ సైకిల్ ప్రోగ్రామ్. ఓకే, గ్రూవింగ్ సైకిల్ ప్రోగ్రామ్ మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మనం ఒక డ్రాయింగ్ చేస్తాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డ్రాయింగ్ మనకి ఇచ్చారు. ఈ డ్రాయింగ్ లో మనకి ఇక్కడ గ్రూ ఇచ్చారు. ఈ గ్రూ సైకిల్ మనకి రాయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ సైకిల్ లో మనకి 27 డయామీటర్ ఇచ్చారు, ఆ 23 డయామీటర్ ఇచ్చారు. 27 నుంచి మనకి 23 గ్రూ మనకి చేయాలి. ఎంత విడుతున్నా 2.5 లో మనం విడుతులో మనకి గ్రూ చేయాలి. మరి ఎక్కడి నుంచి చేయాలి? 2mm వదిలేసి మనకి ఫ్రంట్ నుంచి ఇక్కడ మనకి 2mm వదిలేసిన తర్వాత మనకి 2.5 మనకి గ్రూ కావాలి. ఓకే, అది చేయాలని మనకి సైకిల్ మనకి రాసుకోవాలి. సైకిల్ రాయాలంటే మనకి ఏంటంటే ఒక న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేస్తారు. న్యూ ప్రోగ్రామ్ ఫైల్ క్లియర్ అయిన తర్వాత మనకి ఆ గ్రూవింగ్ సైకిల్ మనకి రాయాలని అవుతుంది. ఇప్పుడు మనం న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే, న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీనిలో కొన్ని ఫార్మాట్ మనకి ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాయడానికి కొన్ని ఫార్మాట్ మనకి రాయాలి. ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనకి ఆ సైకిల్ మనకి కాల్ చేస్తారు. ఓకే, ఫస్ట్ మనం ఏం రాస్తారు? ఈ హోమ్ పొజిషన్ లో మనకి రాస్తారు. ఏ టూల్ లో మనం యూజ్ చేయాలి ఆ టూల్ కూడా మనకి రాయాలి. ఏంటి? G75 X0 and Z0 ఏంటంటే మనకి హోమ్ పొజిషన్ మనకి ఫస్ట్ మనం హోమ్ పొజిషన్ మనకి రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ మనకి టూల్ నెంబర్ రాయాలి. ఏ హోల్డర్ లో మనకి టూల్ పెట్టారు ఆ హోల్డర్ నెంబర్ మనం రాయాలి. ఏమి? టూల్ నెంబర్ 4ND1 ఆప్షన్ నెంబర్ మనకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆర్పిఎం ఇవ్వాలి. ఆర్పిఎం ఇవ్వడానికి మనకి G97 మనం కోడ్ యూజ్ చేస్తారు. ఓకే, యూజ్ చేసిన తర్వాత ఎస్ ఎంత ఫీల్డ్ మనకి గ్రూ అయినప్పుడు ఎంత ఫీల్డ్ మనకి రొటేట్ అవ్వాలి అది మనం ఇవ్వాలి. ఏమి? సపోజ్ మనకి 700 మనకి రొటేట్ అవ్వాలి. అది ఏంటంటే M03. ఏమి? M03 అంటే లెఫ్ట్ హ్యాండ్ టూల్ పెడితే M03 పెడతారు, రైట్ హ్యాండ్ టూల్ పెడితే M04 పెడతారు. ఓకే, దీనికి క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి, అది మనం చూసుకోవాలి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ టూల్ పెడితే మనకి M03